సీట్లు కూడా డైరెక్ట్ గా కొల్లగొట్టే కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టారు. నిన్నగాక మొన్న చూశారు, ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి నుంచి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 11 ఓట్లు, ఆమె గెలవడానికి ఎక్కువ ఓట్లు ఉన్నా గెలవరని తెలిసినా వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఒక క్యాండిడేట్ కి బీజేపీ పార్టీ వాళ్ళు గెలవరని తెలిసి కూడా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి, అంటే 11 ఓట్లు తక్కువ ఉన్నా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఒక ఎఫ్ఐఆర్ ఉందని, ఒక కేసు ఉందని, ఒక కేసుని చిత్రీకరించి అన్యాయంగా అక్రమంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించారు. దీని మీద ఏఐసిసి ఎమ్మటే స్పందించింది. అధికారులు కూడా, ఎలక్షన్ అధికారులు కూడా వన్ సైడ్ కొమ్ము కాశారు. ఒక పనికిరాని కాగితాన్ని చూపించి ఆమెకు సంబంధంలోని ఒక కేసుని ఆమెకు అంటగట్టి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా గెలిచి రాజ్యసభ సీటుని ఇంతకు ముందు ఓట్లు దొంగలించారు. ఇప్పుడు సీట్లను కూడా డైరెక్ట్ గా దొంగలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక సీట్లు కూడా దొంగలించడం చేత కాకపోతే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించి ఇంకొక పార్టీలో ఎవరైనా గెలిస్తే వాళ్ళందరినీ కూడా కొల్లగొట్టే కార్యక్రమాన్ని సిబిఐ పేరుతోనా, ఈడీ పేరుతోనా, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనా, ఆ సంస్థలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్న సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలను ఉపయోగించి, ఆ సంస్థల్ని అడ్డం పెట్టుకొని కేంద్రంలో అధికారం ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ ఈనాడు ఒక్క తెలంగాణలోనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పని చేస్తుంది వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మీద. దీని మీద మన నాయకుడు భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకొని ప్రతి చోట దీని మీదనే యుద్ధం ప్రకటించి కష్టపడి పనిచేస్తున్నారు. పూర్తిగా మన నాయకుడు, మన భారత ప్రధాని ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో వారికి పూర్తి మద్దతు, మన శక్తినంతా కొండగట్టుకొని మన నాయకుడికి అండగా ఉండాల్సిన టైం ఈ టైంలో మీరందరూ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని ఉత్త పుణ్యానికి రిజెక్ట్ చేశారో, అక్రమంగా రిజెక్ట్ చేసి ఆ సీటుని బీజేపీ ఖాతాలో నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా వాళ్ళు క్యాండిడేట్ గెలిచినట్టు నిన్ననే పత్రం కూడా ఇచ్చారు. ఆనరబుల్ సుప్రీంకోర్టులో మన నాయకులు ఈ కేసును వేశారు. ఇప్పుడే అక్కడ వార్నింగ్లు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా భగవంతుడు మన పక్షాన ఉంటారు. ఏ సర్టిఫికెట్ ఇచ్చినా భగవంతుడు దయతో ఆనరబుల్ కోర్టు తప్పకుండా మన మీనాక్షి నటరాజన్ గారిని రాబోయే రోజుల్లో పార్లమెంటు సభ్యురాన్ని లోక్సభలో, రాజ్యసభలోకి తప్పకుండా వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కుట్రాలన్నీ తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని వాళ్ళు ఉపయోగించి అక్రమంగా తొండాటాడి తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో వారు అధికారంలోకి రావాలని కన్నే కళలకి మీరందరూ పులి స్టాప్ పెట్టే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త, ఒక సైనికుడు ఈ నెల రోజులు కష్టపడి సభ్యులు ఎవరైతే మన సానుభూతి పనులు ఉన్నారో, మన పార్టీ ఓటర్స్ ఉన్నారు, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మీరు దీన్ని ఈ ఎస్ఐఆర్ మీద పర్ఫెక్ట్ గా పనిచేయాలని బిఎల్ఏగా నియమించబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.